పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించావా? నీ పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? ఈ విశ్వాసము ఎప్పటి వరకు కాపాడుకుంటా? అమూల్య పరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధ పరమతండి, ఈ బంగారు పాదలకు కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క మాసంలో తండ్రి 2వ శనివారం రోజు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధానంలో చేరి తండ్రి నేను జ్ఞాపకం భాగ్యంతో మాకు దయచేసిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి నీ వాక్యం సెలవించిన ప్రకారం తండ్రి నమ్మి బాప్తిసం పొందు వారు రక్షించబడను, బ్రహ్మను వారికి శిక్ష విధించబడని నేను వాక్యం సెలవించున్నాను తండ్రి. అవును తండ్రి, ఈ దీనదాసురాలు తండ్రి నీకు బిడ్డ తండ్రి, నిన్ను నమ్మి తండ్రి నీవే నిజమైన రక్షకుడు, నీవే నిజమైన దేవుడు ఎవరైనా నమ్మి తండ్రి నీ రక్షణలోకి వచ్చి నీకు ఈ కుమారుని తండ్రి దీవించి ఆశీర్వించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క బాప్తిస కార్యక్రమంలో తండ్రి పాల్గొనబడిన బిడ్డను దీవించి ఆశీర్వించమని వేడుకుంటూ తండ్రి బాప్తిస దీన దాసులు గారు దీవించమని ప్రభువైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమూల్య యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించింది. ఈ విశ్వాసము జీవితాంతం వరకు కాపాడుకుంటుందని సాక్ష్యం ఇచ్చింది కాబట్టి అమూల్యకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిజం ఇస్తుంది. రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. అందుకేసు తెలిపే జలమునందు నాత్మ